నా రోగాలు వ్యాధులు అన్ని ఇక్కడ బాగా అయిపోయినాయి. ఒక ఆయన అయితే ఆయన పేరు నేను చెప్పాను, కానీ ఇక్కడ ఒక డ్రమ్ము పెట్టినాము. ఆయన వచ్చి ఆ డ్రమ్ములోనే ఉండాలి, ఎప్పుడు బయటికి వెళ్ళిందంటే ఆ చెద్దరి తడుపుకొని కప్పుకొని ఉండాలి. 70,000 అప్పటికి ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక ఈయన బ్రతకడు, ఈయన చచ్చిపోతాడు అని చెప్తే చివరి క్షణంలో ఎవరో వావిలాల చర్చికి తీసుకొని వెళ్ళండి, అక్కడ దైవజనులు ప్రార్థన చేస్తారు అంటే ఇక్కడ తీసుకొని వస్తే 3 నెలలు మనిషిని ఇక్కడ ఉంచుకున్నా నేను. 3 నెలలు మనిషిని ఇక్కడ ఉంచుకొని ఆయనను దేవుడు స్వస్థపరిచేదాకా ఆయన కొరకు గోజాడ మేము ప్రార్థన చేసినాం. ఒక దినమున ఆయన ఇక్కడ సంపూర్ణ స్వస్థత పొంది సంతోషంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? వేరే చర్చిలో మెంబర్గా ఉన్నాడు. రియల్గా చెప్తున్నానండి. ఇప్పుడు ఈ కార్పెట్ చింపిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసా? వేరే చర్చిలో మెంబర్గా ఉన్నాడు.